7 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ కనుక మస్తు తిప్పలు అవ్వడం కానీ కాలేదు సార్. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ నుంచి ఇక్కడ వస్తున్నాను నేను. అయితే ఇక్కడ వచ్చి లాస్ట్ మొన్న పోయిన మంత్ వచ్చి ప్రేయర్ చేసుకున్నా సార్. రిజిస్ట్రేషన్ అయితే సాక్ష్యం చెప్పుకుంటానండి సార్. రిజిస్ట్రేషన్ అయింది సార్. రిజిస్ట్రేషన్ జరిగింది. అది 7 సంవత్సరాల నుంచి మీరు రిజిస్ట్రేషన్ కోసం చూస్తున్నారండి. అవును సార్. ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? మస్తు ఆటంకాలు ఉన్నాయి. వచ్చి కేవలం ఇక్కడ ప్రేయర్ చేసుకుని సాక్ష్యం చెప్తాను అనుకున్నా, అప్పుడు క్లియర్ అయింది సార్. ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజిస్ట్రేషన్ కాలేదు సార్. మీరు అనుకున్న నేను సాక్ష్యం చెప్తా ప్రభా అనుకున్నారు. అనుకున్నటువంటి కొన్ని రోజులకే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది సార్. ఎవరి పేరు మీద అయిందండి రిజిస్ట్రేషన్? నా పేరు మీద. మీ పేరు మీద అయిందా రిజిస్ట్రేషన్? మీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. అవును సార్. గతంలో ఏం ఆటంకాలు ఉండేవండి ఆ ల్యాండ్ కి? ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, మా బ్రదర్స్ ఎవరు పట్టించుకునే వాళ్ళు, వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు కదా. 7 ఏళ్ళ నుంచి అడిగి మస్తు అయింది సార్. లాస్ట్ కు ప్రేయర్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయాల్సి వచ్చింది సార్. సో మీ అన్నలు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు, వాళ్ళు పట్టించిన వాళ్ళు కాదు. రిజిస్ట్రేషన్ చేద్దాము నా పేరు మీద చేయనట్టు కూడా మీ అన్నలు పట్టించిన వాళ్ళు కాదు. నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారా? అవును సార్, టైం పడుతుంది అన్నారు. నేను అడిగి ఆసరికి వచ్చి వదిలేస్తాం అనుకుని లాస్ట్ ఒకసారి ప్రేయర్ చేసుకుని పోదాం అనుకుని వచ్చేసింటి. అట్లా అంటే వాళ్ళు ఇప్పుడు మనసు మారింది, వాళ్ళు వచ్చి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించారు. వాళ్ళే రిజిస్ట్రేషన్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, సొంత అన్నలే చేశారు. ఎవరైతే మీకెందుకు చేయాలి, నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలని అని అనుకున్న వాళ్ళు అన్న వాళ్ళే వచ్చి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారు. అవును సార్. ఇది అద్భుతం అండి. 7 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ కనుక మస్తు తిప్పలు అవ్వడం కానీ కాలేదు సార్. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ నుంచి ఇక్కడ వస్తున్నాను నేను. అయితే ఇక్కడ వచ్చి లాస్ట్ మొన్న పోయిన మంత్ వచ్చి ప్రేయర్ చేసుకున్నా సార్. రిజిస్ట్రేషన్ అయితే సాక్ష్యం చెప్పుకుంటానండి సార్. రిజిస్ట్రేషన్ అయింది సార్. రిజిస్ట్రేషన్ జరిగింది. అది 7 సంవత్సరాల నుంచి మీరు రిజిస్ట్రేషన్ కోసం చూస్తున్నారండి. అవును సార్. ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? మస్తు ఆటంకాలు ఉన్నాయి. వచ్చి కేవలం ఇక్కడ ప్రేయర్ చేసుకుని సాక్ష్యం చెప్తాను అనుకున్నా, అప్పుడు క్లియర్ అయింది సార్. ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజిస్ట్రేషన్ కాలేదు సార్. మీరు అనుకున్న నేను సాక్ష్యం చెప్తా ప్రభా అనుకున్నారు. అనుకున్నటువంటి కొన్ని రోజులకే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది సార్. ఎవరి పేరు మీద అయిందండి రిజిస్ట్రేషన్? నా పేరు మీద. మీ పేరు మీద అయిందా రిజిస్ట్రేషన్? మీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. అవును సార్. గతంలో ఏం ఆటంకాలు ఉండేవండి ఆ ల్యాండ్ కి? ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, మా బ్రదర్స్ ఎవరు పట్టించుకునే వాళ్ళు, వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు కదా. 7 ఏళ్ళ నుంచి అడిగి మస్తు అయింది సార్. లాస్ట్ కు ప్రేయర్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయాల్సి వచ్చింది సార్. సో మీ అన్నలు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు, వాళ్ళు పట్టించిన వాళ్ళు కాదు. రిజిస్ట్రేషన్ చేద్దాము నా పేరు మీద చేయనట్టు కూడా మీ అన్నలు పట్టించిన వాళ్ళు కాదు. నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారా? అవును సార్, టైం పడుతుంది అన్నారు. నేను అడిగి ఆసరికి వచ్చి వదిలేస్తాం అనుకుని లాస్ట్ ఒకసారి ప్రేయర్ చేసుకుని పోదాం అనుకుని వచ్చేసింటి. అట్లా అంటే వాళ్ళు ఇప్పుడు మనసు మారింది, వాళ్ళు వచ్చి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించారు. వాళ్ళే రిజిస్ట్రేషన్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, సొంత అన్నలే చేశారు. ఎవరైతే మీకెందుకు చేయాలి, నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలని అని అనుకున్న వాళ్ళు అన్న వాళ్ళే వచ్చి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారు. అవును సార్. ఇది అద్భుతం అండి. సొంత అన్నలు వచ్చి రిజిస్ట్రేషన్ చేశారంటే అది మామూలు అద్భుతం కాదు. నాకు కూడా షేర్ రావాలి, నాకు కూడా డబ్బులు ఇవ్వాలని. మీ ఎవరిది అది? మీ నాన్న వాళ్ళదా? మీ నాన్న వాడిది. సో నాన్న వాళ్ళది షేర్ నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా డబ్బులు ఇవ్వాలని అడిగి చాలా ఇబ్బంది పెడతారు. అలాంటిది ప్రామిస్ రిలీజ్ చేస్తాను, ఈ బిడ్డ అనుకున్నాడు, అనాయింటింగ్ రాసుకున్నాడు, నేను సాక్షి చెప్తా అనుకున్నాడు. ఆ క్షణమే వాళ్ళ మనసు మారిపోయింది. వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి వాళ్ళే మీ పేరు రిజిస్ట్రేషన్ చేశారు. సార్ ఇంకొక చిన్న సాక్ష్యం చెప్పండి. ఇక్కడనే కోచింగ్ సెంటర్ అది సేవకులకు అనేక మంది సేవకులకు ఆర్థిక పరంగా ఇక్కడ ఉంటామని మీరే ప్రాపర్స్ ఇచ్చారు. అక్కడ కోచింగ్ సెంటర్లకు పెట్టడానికి డబ్బులు లేకుండే మీరు దూతం రిలీజ్ చేశారు. మీకు దూతం గణానికి సంబంధించిన ఒక దూత రాబోతుందని ఒక వ్యక్తి 20 లక్షలు తీసుకొని వచ్చాడు సార్. మీ దగ్గర ఇన్స్టిట్యూట్ పెట్టిస్తాను రా బాబు అని. మీరు ప్రాపర్స్ రిలీజ్ ఇచ్చిన తర్వాత 20 లక్షలు పట్టుకొని వచ్చి మీతో ఇన్స్టిట్యూట్ పెట్టిస్తాను చెప్పాడు సార్. ఇప్పుడు రేపో మాపో స్టార్ట్ చేయబోతున్నారు సార్. రేపో మాపో స్టార్ట్ చేయబోతున్నారు. అవును సార్. కేవలం అది సేవకుల గురించి ఆర్థిక పరంగా సాయం చేయండి. చూసారండి, అంత ముందు మీకు ప్రామిస్ ఇచ్చాను. ఏమని ప్రామిస్ ఇచ్చానండి? అనేక మంది సేవకులకు హెల్ప్ చేద్దాం అనుకుంటారు కానీ కోచింగ్ సెంటర్ ఆర్థిక పరంగా లేదని మీరు ప్రామిస్ రిలీజ్ చేశారు. ఒక మీకాయల దూత గణానికి సంబంధించిన దూత రిలీజ్ చేస్తున్నా, మీ గురించి అభిషేకం రిలీజ్ చేస్తున్నా, మీరు సాక్ష్యంతో వస్తాయని చెప్పారు సార్. సో నేను ప్రామిస్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి వచ్చేసి 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను చెప్తున్నాడు. ఇప్పుడు వస్తాను అడుక్కుంటున్నాడు సార్. రండి సార్, మేము పెడతాం సార్ అండి. నేను పెడతాను, ఇన్వెస్ట్మెంట్ అంతా నేను పెడతాను. మీరు వచ్చి జస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ జస్ట్ టీచింగ్ చేయండి, మొత్తం ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను తను చెప్తున్నాడు. ఇక రేపు మాపో స్టార్ట్ చేయబోతున్నారు. 20 లక్షలు ఖర్చు తనే పెడుతున్నాడు. చూడండి, ఇది అద్భుతం. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టి ఇక నేను ప్రవచిస్తున్నాను. ఇక వాళ్ళే వచ్చి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను, ఇక మీరు రన్ చేయండి అని చెప్పేసి వస్తారని ప్రవచిస్తున్నా. చెప్పండి గట్టిగా అరిసి, నేనే మీకు ఇల్లు కట్టిస్తాను, ఇక ఆ ఇంట్లో మీరు ఉండండి వాళ్ళు వచ్చి మీకు చెప్తారని ప్రవచిస్తున్నా. చెప్పండి గట్టిగా అరిసి. ఎస్, వాళ్ళే వచ్చి ఎస్ నీకు మనీ ఇస్తాను అని. ఎస్, 20 లక్షలు అంటే మామూలు విషయం అండి, అవునా? ఎస్, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే ఎస్ అది దేవుడు చేసే కార్యం. అది ప్రామిస్ ఇచ్చాను, మీరు నమ్మారు, అది నెరవేరింది. చూడండి,
అందుకే మీరు నమ్మాలి. ప్రాఫిట్స్ చెప్పేటువంటి ప్రాఫెట్స్ మీరు నమ్మాలి, ఆ కార్యం జరుగుతుంది. సో బ్రదర్, మీరు సాక్షి అయిపోయి ప్రణు కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మని మీకు ఇచ్చేటువంటి ఇంకో స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే, ఎస్ ఆత్మల్ని చెక్ చేసినప్పుడు ఎస్ రాబోయే రోజుల్లో దేవుడు మీకు జ్ఞానాన్ని పెంచబోతున్నాడు. వారిసి ఎస్ అలాగే ఎస్ ఆత్మల్ని చూసినప్పుడు ఎస్ మిమ్మల్ని దేవుడు ఎస్ గొప్పవారితో కనెక్ట్ చేయబోతున్నాడు. వారిసి చెప్పండి. ఎస్ ఆత్మల్ని చూసినాం, నాకు సంథింగ్ ఏదో గవర్నమెంట్ ఫ్యూచర్ లేదు, మీరు ఏదో గవర్నమెంట్ స్కీమ్ కూడా ట్రైనింగ్ సంబంధించింది, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏదో సంథింగ్ ఏదో గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదో స్కీమ్ కూడా మీరు ఎస్ ఫ్యూచర్ లో తీసుకోబోతున్నారు. వారిసి చెప్పండి. దానికి గవర్నమెంట్ నుంచి కూడా ఎస్ సపోర్ట్ వస్తుంది. ప్లస్ అలాగే ఎస్ ఫ్యూచర్ లో దేవుడు మిమ్మల్ని ఘనంగా హెచ్చించబోతుంది. చేతులు పైకెత్తండి. చెప్పండి. హెల్త్ ప్రాబ్లం సార్. ఏముందండి? డైజెషన్ ప్రాబ్లం ఉందా? మొత్తం లోన ఏదో కదులుతున్నట్లుంది, నోటి నుంచి నా బ్లడ్ పడుతుంది. అది మామూలుగా బ్లడ్ చేస్తుంటే అదే బాత్రూమ్ కొత్తగా బ్లడ్ వస్తుంది. అయితే అమ్మగారికి ప్రేయర్ చేపించుకున్నాను నిన్న మార్నింగ్. అయితే ప్రేయర్ చేసినాక తక్కువ అయింది, మళ్ళీ మార్నింగ్ ఈ రోజు వస్తుంది. ఈ రోజు సాక్ష్యంతోనే వచ్చేసాను సార్. ఓకే ఓకే. అయితే మీరు ఫుడ్ కొంచెం బయట సైడ్ ఫుడ్ తింటారా, ఇంట్లో వండిన ఫుడ్ తింటారా? ఎప్పుడన్నా ఒక్కసారి తింటాను సార్. ఇది ఇంట్లోనా? బయట ఎప్పుడన్నా ఒక్కసారి తింటాను. ఎస్ ఎస్. ఇప్పుడు మీరు పొట్ట నుంచి పెట్టుకోండి, మొత్తం అది బయటకు వచ్చేస్తుంది. పొట్ట నుంచి పెట్టుకోండి, ఏదో కదులుతుంది. దురాత్మ, కదిలే దురాత్మ బయటకు కొంచెం ముందుకు రండి. ఎస్, కదిలే దురాత్మ ఇప్పుడు ఎస్ మీలోంచి బయటికి రాబోతుంది. పొట్టలోనికి వాటిని గంధకాలు నేను రిలీజ్ చేస్తున్నాను. ఏదైతే కదులుతుందో యేసుక్రీస్తు నామములో నా చేయి పెట్టగానే మొత్తం బయటకు వచ్చేస్తుంది. చేయి పెట్టగానే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎస్, ఛాతి వరకు అది కదులుతుంది. నోట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవో. యేసుక్రీస్తు నామములో దుష్టాత్మ బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్ గా. యేసుక్రీస్తు నామములో ఎస్ ఏదో నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. మీకు కూడా తెలుస్తుంది, తెలుస్తుంది. ఏదో బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఛాతిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో కదులుతుంది, గొంతు వరకు వచ్చేస్తుంది. నోట్లో నుంచి నాలుక మీద ఏదో పాకినట్టు అనిపిస్తుంది, బయటకు వచ్చేస్తుంది. మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక ప్రాబ్లం ఇక ఉండనే వద్దు. ఆ దురాత్మను బంధిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములో ఒక ఆయిల్ తీసుకోండి, ఆయిల్ ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ఎస్ పరిశుద్ధాత్మయే కాదు, ఆయిల్ 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 ఇవ్వండి. ఎస్ ఆయిల్ 2 చుక్కలు ఎస్ నోట్లో వేస్తుండగా షబాబారేకేసి నోట్లో వేసుకోండి. వేసుకోండి, మొత్తం సెట్ అయిపోతుంది. వేసుకోండి. యేసుక్రీస్తు మీరు వేసుకుంటుండగా మొత్తం సెట్ అవుతుంది. ఇక మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఎస్.